శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము 4, 5, 6 శ్లోకములు. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతియం మే భిన్నా ప్రకృతి రష్టదా. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారమనడి 8 విధముల నా ప్రకృతి విభజింపబడి ఉన్నది. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఇది అపరా ప్రకృతి, మహాబాహు. మరి ఒకటి నా పరాప్రకృతి కలదు, అది జీవరూపమైనది. దానిచేతనే ఈ జగత్తు ధరింపబడియున్నది. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపదారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఈయన పరాపర ప్రకృతుల నుండియే జడ చేతన రూపములకు సర్వభూతములను ఉత్పన్నములగుచున్నవి. నేను సమస్త జగత్తు యొక్క సృష్టి ప్రళయములకు మూల కారణుడనని ఎరుగుము.